సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్కారం సార్. ఏ విశ్వనాథం గారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. గుడ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మాధవ్ గారిని అకౌంట్స్ లోపల రమ్మను. అలాగే సార్. అల్లుడు గారు, ఈ రోజు దశమి శుక్రవారం. మీరు ఈ ఆఫీసులో అడుగు పెట్టడం పరమ పవిత్రం. అవసరం వచ్చినప్పుడు పిలుస్తాను, మీరు మీ గదిలోకి వెళ్ళండి. అక్కుపచ్చిలాగా చూస్తూ నిలబడతావే? అల్లుడు గారు చెప్పింది అర్థం కదా? వెళ్ళా. నేను చెప్తున్నది మీ ఇద్దరికీను. ఇద్దరికి ఏదో తిడుతున్నాడయ్యా. నువ్వు ఉంటావయ్యా బాబు, ఏమైనా వినపడతామో. ఏమైనా పడుద్ది, అద్దాలు అడ్డంగా ఉంటే నా నెత్తి. చెప్పటండి బాబు. ఏమండి, రండి సార్, పిలుస్తున్నారు. సార్, కళ్యాణ్ బాబు గారు తమరిద్దరిని పిలుస్తున్నారు. అల్లుడు, ఆఫీసులో అడుగు పెట్టగానే నువ్వు ఇలా అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నావంటే ముందు ముందు మన వ్యాపారం ఎక్కడికి పోతుందో. అకౌంట్స్ అవి చూస్తుంటే మన వ్యాపారం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుస్తూనే ఉంది. చూడండి రాయుడు గారు, మనం బాంబేలో కట్టిన హోటల్ కాంట్రాక్టర్ ఎవరు? రంజిత్ కుమార్. వైజాగ్ హోటల్ కాంట్రాక్టర్ రంజిత్ కుమార్. ఊటీలో మనం కట్టే హోటల్కి రంజిత్ కుమారే. వేరు వేరు చోట్ల కట్టే హోటల్ కాంట్రాక్ట్స్ అని ఒకే మనిషికి ఎందుకు ఇచ్చినట్టు? అతడు చాలా సమర్థుడని బాబు. అతని సమర్థత ఏమిటో లెక్కల తేడాలోనే తెలుస్తుంది. ఐ హావ్ గట్ మై ఓన్ డౌట్స్. ఎల్లుండి ఎలాగ ఊటీ వెళ్తున్నాం గనక ఆ కన్స్ట్రక్షన్ తాలూకు అకౌంట్స్ అని అక్కడే చెక్ చేస్తాను. ఏ ఒక్క రూపాయి తేడా వచ్చినా ఎవరిని స్పేర్ చేసేది లేదు.